వెల్కమ్ బ్యాక్. ఓవైపు బతుకమ్మ, మరోవైపు దసరా పండుగ కలిసి రావడంతో పండుగలను తమ సొంత ఊర్లో చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు నగరవాసులు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రతి ఏటా ఇదే తరహాలోనే ప్రత్యేక బస్సులను ప్రయాణికుల కోసం నడుపుతోంది. ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. దసరా పండుగకు ఆర్టీసీ సిద్ధమైంది. ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు ఈసారి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సో ఎన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది, ప్రత్యేక ఫేర్ ఉంటుందా, ఈ వివరాలన్నిటి కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారిని అడిగి తెలుసుకుంది. సరే ఏంటి ఈ ఏడాది ఆర్టీసీ ప్రయాణికులను ఏ విధంగా వాళ్ళ గ్రామాలకు చేర్చబోతుంది? ఈసారి కూడా మనం ప్రతిసారి మనం అరేంజ్మెంట్ చేసినట్లు ఈసారి కూడా దాదాపు 7,754 బస్సెస్ని మనము స్పెషల్ బస్సెస్ని ఇక్కడి నుంచి నడపడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం చేసినట్లు కూడా ఈసారి కూడా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. సరే ఏంటి ఈ బస్సెస్లో ప్రత్యేక ఫేర్ లాంటివి ఏమైనా ఉంటాయా రెగ్యులర్గా? అంటే ఇది ప్రతిసారి కూడా ఉంటుంది, ప్రతి స్పెషల్ అకేజన్లో కూడా. ఎందుకంటే 2003లోనే జియో ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్పుడున్న ప్రభుత్వం చాలా ఆలోచించి, ఎందుకంటే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు మనము పబ్లిక్తో వెళ్తాను, వాపస్ వచ్చే ముందు మన బస్సెస్ ఖాళీ వస్తాం. కనీసం వీళ్ళకు మెయింటెనెన్స్కి, కనీసం వీళ్ళకు డీజిల్ ఛార్జెస్కి, కనీసం వాళ్ళ డ్రైవర్ కండక్టర్ శాలరీ కోసం కొంత మాత్రం వీళ్ళకు వెసులుబాటు కల్పించాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వమే ఆ జియో ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదో కొంతమంది ఏదో ఈసారైనా ఇన్వెంట్ చేశాను, ప్రతిసారి అప్పుడు ఉన్నప్పుడు కాదు ఇప్పుడు ఉందని చెప్తున్నారు. అది నిజం కాదు. ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. మీరు సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను కోరుతున్నాను. మహిళలు ఉచిత పథకం ద్వారా ఎక్కువ మంది కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. మనం రాఖీ అవన్నీ కూడా చూస్తూ వచ్చాం, గత దసరా కూడా చూసాం. సో ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. మన టీంలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయి? డెఫినెట్లీ మనము, ఎందుకంటే గత 1.5 సంవత్సరం నుంచి మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. చాలామంది కూడా మనము చూశాను, ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈసారి కూడా మనం మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకు మనం ఎక్కువ బస్సెస్ని నడపడం జరుగుతుంది. ప్రజలు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. అందరూ కూడా, మహిళలందరూ కూడా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్ ఏ రాష్ట్రాలకు మన బస్సెస్, ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి? మోస్ట్లీ బికాజ్ ఈ ఎక్కువ పండుగ మన కర్ణాటకలో, ఎక్కువ మహారాష్ట్రలో ఉండడంతో అక్కడ మనము స్పెషల్ బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కర్ణాటక, బెంగళూరుకి, ఇక్కడ ఉన్న మహారాష్ట్ర కూడా కొన్ని ఏరియాకు బస్సెస్ నడపడం జరుగుతుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు దసరా బస్సెస్కి మాత్రమే ఈ స్పెషల్ ఫేర్ ఉంటుందా, బతుకమ్మ బస్సెస్ కూడా ఉంటుందా? ఇది మొన్నే 20th ఒక రోజు పెట్టడం జరుగుతుంది. 26 నుంచి అక్టోబర్ 1 దాకా మనకు ఉంటుంది. తర్వాత 5th, 6th రిటర్న్ జర్నీలో ఈ ఒక స్పెషల్ ఛార్జెస్ ఉంటుంది. సార్ ఫైనల్గా మన ఆర్టీసీ బస్సు ఎందుకు ఎక్కాలి అంటే మీరు ప్రయాణికులకి ఏం చెప్తారు? ప్రయాణికులు, ఎందుకంటే చాలామంది ఏదో ప్రైవేట్ వెహికల్ ఉంది, లేదంటే అక్కడ వైట్ బోర్డు వెహికల్స్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. మీరందరూ కూడా సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా మీరు మీ ఒక గమ్యస్థానానికి చేరాలంటే మా టీజీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్పి కోరుతున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ పోతే మళ్ళీ మీకు రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. మనము బాగా, ఎందుకంటే చాలా దశాబ్దాల నుంచి మీ అందరు కూడా మీ ఊరికి చేరించింది మా బస్సే. సో ఈసారి కూడా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి మీకు కోరుతున్నాను. మొత్తానికైతే పండుగకు ఖచ్చితంగా ప్రజలు సిద్ధమవుతుంటే, మరోవైపు వాళ్ళని గమ్యస్థానాలు చేర్చేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుంది. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. దసరాకి సంబంధించిన స్పెషల్ బస్సెస్ ఏవైతుంటే వాటిలో మాత్రం 50% అదనపు వసూలు అయితే చేసినట్టు చాలా స్పష్టంగా చెప్తున్నారు. విడిజల్ని మల్లేష్తో ఆర్కే.